అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్. కనీస పెన్షన్ భారీగా పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ 95 పెన్షన్దారులకు అతి త్వరలోనే గుడ్ న్యూస్ వినిపిస్తుందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనాలు నిలబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ 95 పెన్షన్దారులు సుదీర్ఘ డిమాండ్ కూడా మోక్షం వస్తుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈపీఎఫ్ 95 పెన్షన్దారులు మినిమం పెన్షన్ ₹1000 నుంచి 7,500 రూపాయలకు పెరిగే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఉద్యోగుల పెన్షన్ పథకం పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ 7,500 పెంచాలనే డిమాండ్ పైన ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా పోరాటం చేస్తున్నాయి. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్గా పరిశీలిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఈపీఎఫ్ 95 పెన్షనర్లు నెలకు ₹1000 మాత్రమే పెన్షన్ లభిస్తోంది. పెన్షన్ పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగుల పెన్షన్ కూడా పెంచాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా వినిపిస్తోంది. దీంతో పాటు కరువు భత్యం పెంపు, ఉచిత వైద్య సంరక్షణ వంటి ఇతర ప్రయోజనాలు కూడా అడుగుతున్నారు. సో ఇది ఇంకా పెన్షనర్ల డిమాండ్లు ఇవే. ప్రభుత్వ చర్చలు. జనవరి 10, 2025న పెన్షనర్లు రాబోయే బడ్జెట్ను ముందు తమ డిమాండ్లను చర్చించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహించే ఈపీఎఫ్ 95 జాతీయ ఆందోళన కమిటీ ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వారికి నెలకు 7,500 పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. కొన్ని ట్రేడ్ యూనియన్లు రాజమార్గంలో భాగంగా కనీస పెన్షన్ కనీసం నెలకు 5,000 ఉండాలని కూడా సూచించాయి. మరి 2014లో ప్రభుత్వం కనీస పెన్షన్ 1000కి నిర్ణయించినప్పటికీ 36.6 లక్షలకు పైగా పెన్షనర్లు ఇప్పటికీ ఈ మొత్తం కంటే తక్కువ పొందుతున్నారని ఈపీఎఫ్ 95 జాతీయ ఆందోళన కమిటీ ఈ భేటీలో ఎత్తి చూపింది. వ్యవస్థను సరిదిద్దడానికి, పెన్షనర్లు సరైన ప్రయోజనాలు పొందేలా చేసుకోవడానికి ప్రభుత్వానికి ఇది ఒక అవకాశం. వారు దీనిని చూస్తున్నారు. పెన్షన్ వ్యవస్థను మరింత మెరుగ్గా, న్యాయంగా మార్చడానికి ప్రభుత్వంలో కలిసి పనిచేయాలని కమిటీ కోరుకుంటుంది. తద్వారా పదవీ విరమణ చేసిన వారందరూ గౌరవంగా జీవించగలరని ఆశిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు సైతం హయ్యర్ పెన్షన్ను అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని పెన్షనర్లు భావిస్తున్నారు. సో ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్